దేశంలో ప్రధాని మోదీ కార్పొరేట్ విధానం వల్ల దేశంలో కార్మికులు కర్షకులు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారని సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రంలో సిపిఐ, సిపిఎం, సిపిఐ, ఎంఎల్, మాస్ లైన్ పార్టీల ఆధ్వర్యంలో ఏర్పడిన సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ రావు, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యవర్గ సభ్యులు అమర్లపూడి రాము, సిపిఐ దమ్మపేట మండలం కార్యదర్శి సుంకుపాక ధర్మలు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో కార్పొరేట్ సంస్థలకు ప్రోత్సాహం కల్పిస్తూ రైతులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. బహుళజాతి కంపెనీలకు కార్మికుల శ్రమను బీజేపీ ప్రభుత్వం దోచిపెడుతుందని ఆరోపించారు. తక్షణం మోదీ ప్రభుత్వం తెచ్చిన 4 కార్మిక, రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు మార్పులు చేయాలని వారు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లో కేవలం తెలంగాణకి సున్నాగానే మిగిలిపోయినటువంటి పరిస్థితిగా అక్కడ ఉన్నది. దీంట్లో విద్యారంగం ఉన్నది, ఉపాధి లేకున్నటువంటి నిరుద్యోగ యువత ఉన్నది. ఇవాళ కేంద్ర బడ్జెట్లో ఉన్నటువంటి నిధులన్నింటిగా కూడా బీహార్ రాష్ట్రానికే ఈ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం. అందుకని ఇప్పటికైనా నరేంద్ర మోడీ పునరాలోచన చేసి ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది. అందుట్లో విజిఎస్ పనులకు కూడా ఎక్కువ నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ మంత్రులు 2 ఉన్నారు. అదేవిధంగా 8 మంది ఎంపీలు ఉన్నప్పటికీ కూడా సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితుల్లో ఇవాళ వాళ్ళు కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి నిధులు చాలా గొప్పగా ఉన్నాయి. ఇది హర్షించదగినటువంటి విషయం అని చెప్పేసి ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు, బీజేపీ మంత్రులు కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు కానివ్వండి సంకలు కొట్టుకున్న పరిస్థితి ఉన్నది. వాళ్ళు ఖచ్చితంగా ఈ సిగ్గుపడాలి. అందుకని ఈ పోరాటం ద్వారా నిరసన తెలియజేయాలని చెప్పేసి ఎస్కేఎం ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు దమ్మపేట మండలంలో కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తా ఉన్నాం. మొన్న ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్ పూర్తిగా ఇది కార్మికులు, ప్రజలు, కర్షకులు, రైతాంగం, మహిళలకి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్న బడ్జెట్. ఇది బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా, అట్లే రేపు జరగబోయేటటువంటి రాష్ట్రాలు ఢిల్లీ కానీ బీహార్ రాష్ట్రాలకి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి ఉంది. గతం కంటే కేవలం 5% మాత్రమే వివిధ రంగాలకి కేటాయించారు. అంటే పెరుగుతున్నటువంటి ద్రవ్యోల్బణం, ధరలు చూసుకుంటే వీళ్ళు గతం కంటే పెంచింది ఈ బడ్జెట్లో ఏమీ లేదు. గత బడ్జెట్లో కూడా వివిధ రంగాలకి కేటాయించినటువంటి నిధులను కూడా ఖర్చు చేయలేనటువంటి పరిస్థితి ఉంది.